వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్తగా వినడానికి ముందుకు సాగిపోదాం. ఇప్పుడు మనము సంఖ్యాకాండం యొక్క వివరణలో ఉన్నాం. సంఖ్యాకాండం యొక్క వివరణలో ఉన్నాం. గమనించండి, మీరు పాడిన పాటలు, మీరు చేసినటువంటివన్నీ కూడా అవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి. మన బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అఫీషియల్ అనేటువంటి ఛానల్లో ప్రతిదీ కూడా రికార్డెడ్ ఉంది. మీరు ఎలా ఆరాధించారు, మీ ఫేస్లు, మీ ముఖాలు, మీ ఏడుపులు, మీ దుఃఖము, మీ ఆనందం, మీ సంతోషం అన్నీ కూడా రికార్డ్ చేశారు. అన్నీ లైవ్లో ఉన్నాయి. మీరు ఖాళీ దొరికినప్పుడల్లా చూడండి. ఇంకా దేవుని యందు మీరు అభివృద్ధి పొందడానికి ఉపయోగపడతాయి. ఓకే, అలాగనే మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైన వారలారా, సంఖ్యాకాండం 20వ అధ్యాయం నుండి ఈరోజు మనము ఆలోచన చేయాల్సిన వారమే ఉన్నాం. రెండు ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలను ఇక్కడ మనం చూస్తాం. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఒకటి మోయాబీలను గూర్చినటువంటి వివరణ, రెండవది మరి ఇశ్రాయేలీలు నీళ్ళ కోసం దేవుని మీద సడగడం. రెండు సందర్భాలను మనము ఈరోజు చూసుకొని ఈ వాక్యాన్ని మనం ఏం చేద్దాం, ముగించుకుందాం. ప్రేమైన వాళ్ళరా, ఏసు రక్తం చేయి తమ్ములు వస్తున్నాయి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 20వ అధ్యాయం 1వ వచనంలో మిర్యాము చనిపోవడం మనం చూస్తామండి. ఇక్కడ ఎవరు చనిపోవడము? మిర్యాము. ఈ రెండు అధ్యాయాలలో మిర్యాము మరియు అహరోను కూడా చనిపోతారు. మిర్యాము మరియు అహరోనులు ఇద్దరు కూడా చనిపోవడం మనం చూస్తాం. అయితే మొట్టమొదటగా సీను అరణ్యానికి ప్రజలు వచ్చి కాదేశులు దిగినప్పుడు మిర్యాము అక్కడ చనిపోయి కాదేశులో ఏం చేయబడిందామే అంటే మిర్యాము యొక్క చాప్టర్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రాబోయేటువంటి అధ్యాయాలలో ఇంకా మిర్యాము యొక్క పాత్ర మనకు కనబడదు. మిర్యాము దేవుని కోసము మరి ఎన్నో కార్యాలు చేసినటువంటి ఆమెగా మనం చూస్తాం. మేబీ ఆమె పెండ్లి చేసుకుందో లేదో మనకు రాయబడలేదు, కానీ మిర్యాము అయితే ప్రతి విషయములను కూడా తంబురలను చేతపట్టుకొని దేవుని నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ముందుగా నడిచినటువంటి ప్రవక్తినిగా మనము మిర్యాముని ఏం చేయొచ్చు, బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. మిర్యాము కూడా ఒక ప్రవక్తిని. మీరు గమనించండి, ఆమె ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే, స్త్రీ అయితే కాదు. ఆమె దేవుని కోసం పరిచర్య చేసినటువంటి స్త్రీ, ఆమె దేవుని కోసం పనిచేసినటువంటి స్త్రీ. ఆమె చనిపోయినప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా బాధను చూపించడం మనము చూస్తాము ఇక్కడ. తర్వాత ఆ సమాజం అంతా కూడా వాళ్ళు నీళ్ళ కోసము ఏడవడం మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలులకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దారిని చూపించిన దేవుడు అరణ్యంలో తాగడానికి నీళ్ళెవడా? అడగాలి, అంతే కదా. అడగాల్సినటువంటి ఇశ్రాయేలు ఏడవడం మొదలుపెట్టారు. ఎప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు ఏంటి, ఏదైనా అడగాలి, ఏదైనా అడిగి తీసుకోవాలి, కానీ ఎంతసేపు ఏడుస్తూ ఉంటారండి కొంతమంది కదండి. మన కుటుంబాల్లో, మన ఇంట్లో కూడా ఏం చేస్తారండి, ఏడిస్తే వీడు ఏడుపు కుట్టాడు రా బాబు, వీడు ఏడుస్తూ ఉంటాడు, వీడికి ఇచ్చేయండిరా అంటారు. కానీ ఈ ఏడుపులు మామూలు ఏడుపులు కాదు, సణుగులతో కూడినటువంటి ఏడుపులు. అవి దేవునికి నచ్చవు ప్రియమైన వాళ్ళరా, అవి దేవునికి ఇష్టమైనవి కావు. ఒక వ్యక్తి దేవునిని అడిగి పొందుకోవాలి. దేవుడు చేసినటువంటి కార్యాలను చూసినటువంటి వ్యక్తి ఆ కార్యాల విషయంలో విశ్వాసము కలిగి, నా దేవుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేశాడు. గాల్లోంచి ఆహారం రావడం ఏంటండి, ఏమంటే ఆకాశంలోంచి ఆహారం రావడం ఏంటి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఏంటి వీరు కోరుకోగానే ఏంటి పూరేళ్ళు వర్షంలా కురవడం ఏంటండి? అంత అద్భుతము చేసినటువంటి దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయి ఈ అరణ్యంలో మాకేమి లేవు, నీళ్లు లేవని ఏడుస్తున్నారండి వీళ్ళు. మరలా సణుగుతూ ఉన్నారు. ఆ దేవునికి అహరోనుకున్న మోషేకు విరోధంగా వీరు ఏం చేస్తున్నారండి, మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు ఎదుట మేము ఎందుకు చచ్చిపోలేదు, ఎంతోమంది చచ్చిపోయారు కదా, వాళ్ళ ఎదుటే మేమెందుకు చచ్చిపోలేదు అని సణుగుతో బాధపడుతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అయితే ఏంటి వాళ్ళ బాధ ఏంటి, మేము మా పశువులు మా పిల్లలు ఇక్కడ ఈ అరణ్యంలో మేము చచ్చిపోవడానికే మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారని బాధపడుతున్నప్పుడు మోషే అహరోనులు గుడారంలోనికి వెళ్ళి సాష్టాంగపడి దేవునికి ప్రార్థిస్తారు, ప్రభువా ఈ జనాంగానికి ఏం కావాలి, నీళ్లు కావాలి అని వారు సాగిలపడినప్పుడు దేవాతి దేవుడు మరి వాళ్ళతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, ఇది ఒక బండ మీ కొరకు ఏం చేస్తుంది, రాయిలోంచి నీళ్ళు ఎట్లా వస్తాయి చెప్పండి, ఒక రాయిలో నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి, కొండ కాదు, కొండ అయితే పోనీ ఏదో నీటి జలం ఉంది, ఆ జల అలా ఊరుతుంది అనుకోవచ్చు. మేము మా చిన్నప్పుడు స్కూల్ పిక్నిక్కి వెళ్ళామండి. కుర్దా ప్రాంతంలో
సెలయేరు జల అంటారు కదా, కొండ మీద నుంచి నీరు ప్రవహించేటువంటి సెలయేరు దగ్గరికి వెళ్ళాం మేము. ఆ కొండ పైకి వెళ్ళాం మేము, అంటే చిన్న కొండే. పైకి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు, ఏమీ లేదు అక్కడ. కానీ ఆ నీళ్ళు అలా వస్తున్నాయి, అంత ఎత్తు నుండి నీళ్ళు ఎలా పుడుతున్నాయో తెలియదు. అలాగనే మంచు కొండలు అనుకుంటున్నారా? కాదు, నీటి ఓటలు ఆ కొండ శిఖరం మీద నుంచి పారుతున్నప్పుడు కిందికి ప్రవహిస్తూ ఆ నీళ్లు వస్తున్నప్పుడు మేము ఆశ్చర్యపోయాం. నిజంగా ఇంత పైన కొండ మీద నుంచి నీళ్లు రావడం ఆశ్చర్యమే, కానీ బండలోంచి నీళ్ళు ఎలా వస్తాయి? కొండ మీద నుంచి నీళ్లు రావడానికి నీటి జలం ఉంది, భూమిలో నుంచి కొండ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే పైన కొండ చిన్నది కనబడినా లోపల ఎంత ఉంటుందండి? దానికంటే కొన్ని పదుల రెట్ల సంఖ్యలో పెద్దది ఉంటుంది, ఆకారం ఉంటుంది. కొండ యొక్క ఆకారం భూమిలో అంత పెద్దది ఉంటుంది. మీకు కనబడుతున్న కొండ సపోజ్ మన ఊరంతా అనుకోండి, మన 10 ఊర్లంత పెద్దది ఆ బాడీ భూమి లోపల ఉంటుంది. దానికి ఇంకా మన పైన ఏం కనబడుతుందండి? చిన్నది కనబడుతుంది కొండ మనకి. కానీ బండ అలా కదా, ఒక రాయి. బండ అంటే అర్థం ఏంటి? రాయి. ఒక సపరేట్గా ఒక రాయిని తీసి పెట్టామనుకోండి, రాళ్ళు నీళ్ళు ఉంటాయండి. రాళ్ళు నీళ్ళు, అదేమన్నా కొండ ఏంటి? అదేంటిది? బండది, కుండ కాదది. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడిని అహరోను ఈ సమాజమును పోగు చేసే వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీ కొరకు ఏమిస్తుంది? ఏమని మాట్లాడాలి? బండ యెహోవా సెలవిచ్చుచూ ఉన్నారు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు నీళ్ళు ఇమ్మని. నీళ్ళు ఇవ్వంటే ఏం చేసినది? ఇచ్చినా కదా. దేవుడు చెప్పింది ఒకటి, మోషే అహరోనులు చేసింది ఒకటి, దేవుడు సెలవిచ్చినది ఒకటి, వీరు చేస్తున్నది ఒకటి. చూసినట్లయితే ప్రియమైన వారలారా, అక్కడ చూడండి, బండలో నుండి నీళ్లు రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటికిమ్ము అని యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకొని పోయెను. కర్రను తీసుకొని పోయిన తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో అంటున్నాడు, చూడండి, ద్రోహులారా. అంటే దేవుడు చెప్పాడు కదండి, బండతో మాట్లాడితే బండ ఏమిస్తుంది? నీళ్ళు ఇస్తుంది. ఇస్తాదనగానే ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నాడండి? ద్రోహులారా వినండి, నేను మీ కొరకు నీళ్లను రప్పించాలా? ఎవరు? ఈయన రప్పిస్తున్నాడా? ఈయన రప్పిస్తాడండి? మోషే రప్పిస్తాడా? ప్రజలతో మాట్లాడమని అనలా. నువ్వు ఎవరితో మాట్లాడన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. వీరు వచ్చి ఏమంటున్నారు? ద్రోహులారా. ఎవరండి ద్రోహులు? ఇశ్రాయేలుడు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఎవరి ఎడ్ల చేశారు? వాళ్ళు దేవుని ఎడ్ల చేశారు. ఎవరి ఎడ్ల చేశారండి? దేవుడే క్షమించినప్పుడు మోసే ఎవరు చెప్పండి? దేవుడే క్షమించినప్పుడు ఇశ్రాయేలులను ద్రోహులారా అనడము మోషేకు ఎంతవరకు సబబిది? ఒక మాట మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 32వ వచనం చూడండి, ఎంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు ఈ మాటను. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము మెరీబా జలముల యొద్ద, మెరీబా జలముల యొద్ద 32వ వచనం 33వ వచనం అండి. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు కూడా బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏమని పలికాడు? ద్రోహులారా. ఇశ్రాయేలులు ద్రోహులు కాదు. ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా పక్కనున్నోడు ఎవడైనా మన పిల్లల్ని దుష్టుడా అంటే ఒప్పుకుంటాం మనము? ద్రోహులారా అంటే ఒప్పుకుంటామా? మనోడు చెడ్డోడే, మన పిల్లవాడు చెడ్డోడే, కానీ మన ఎదుట మన పిల్లవాడిని, మన పిల్లని ఈ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వారు ఎవరైనా ఒక మాట అంటే ఒప్పుకుంటామండి? ఒప్పుకుంటే చెప్పాలి, ఒప్పుకోం మనం. తండ్రి మనస్సది, తల్లిదండ్రుల యొక్క మనస్సది. ఎప్పుడైతే మోషే ద్రోహులారా మీ కొరకు నేను ఈ బండలోంచి నీళ్లు రప్పించాలా అంటే, నేను మోషే రప్పిస్తున్నాడండి నీళ్ళు. ఏమండి ఎంత బాధేసే మాట చెప్పండి. అంటూ అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు కర్రతో ఆ బండను ఏం చేశాడు? ఏమన్నాడు దేవుడు? ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ. మొట్టమొదటి మిస్టేక్, బండతో మాట్లాడమన్నాడు. ఎవరితో మాట్లాడాడు? పోయి జనుల యొక్క కన్నుల ఎదుట నువ్వు బండతో మాట్లాడు. ఏమని మాట్లాడాలి? యెహోవా సెలవిచ్చుచున్నాడు, బండ ఈ జనులకును పశువులకును మా పిల్లలకును త్రాగుటకు నువ్వేమివ్వు. అంతే, అదే డైలాగ్. రెండో డైలాగు లేదు నీకు. కానీ ఏమన్నాడు? అది వదిలేసి ద్రోహులారా నేను మీ కొరకు నీళ్లు రప్పించాలా అని గర్వపు మాటలు మాట్లాడాడు. ఏమండి, మోషేకు బాధ కలిగింది. కీర్తనాకారుడు రాశాడు ఆ మాటను. బాధే, మంచిదే ఏండి, బాధ కలిగింది. ఎంత బాధ కలిగినా సరే ఏండి, ద్రోహులారా అనడం మాత్రం దేవునికి
నచ్చలేదు. ప్రత్యేకంగా మోషే బాధపడ్డాడని రాయించాడు, కాని మాట మాట్లాడాడని కూడా రాయించాడు. వదిలిపెట్టండి దేవుడు. మనము ఎంత మంచి వాళ్ళమైనా ఎంత గొప్ప వాళ్ళమైనా సరే దేవుని దృష్టిలో తప్పు చేసినప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన పాయింట్అవుట్ చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు తప్పు చేసావు, నువ్వు చేస్తుంది మిస్టేక్, నువ్వు ఇలా చేయకూడదని దేవుడు మనల్ని పాయింట్అవుట్ చేస్తాడు. జాగ్రత్త ప్రియమైన వారలారా. అలాగనే మోషే విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు? అక్కడ పాయింట్అవుట్ చేశాడు. చేసి అట్టన్నాడు చూడండి, కిందకు వచ్చేసరికి ఆ మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో దేన్ని కొట్టాడండి? బండను కొట్టగా బండ నుండి ఏమొచ్చాయి? నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగిను. అసలు కొట్టినప్పుడు నీళ్ళు రాకూడదు, కర్ర తీసుకొని వెళ్ళమన్నాడు, కొట్టమనలా. అహరోను కర్ర తీసుకొని, ఎందుకంటే కర్ర అనేది తోడుగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కర్ర పట్టుకొని వెళ్ళాడా? ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కర్ర పట్టుకొని వెళ్ళారు వీళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు. అలాగనే నేను కర్ర తీసుకొని వెళ్ళు అన్నాడు సహాయంగా. నువ్వు మాట్లాడు, నీ కర్రని ఇలా చూపించు, ఎర్ర సముద్రం పాయలైపోద్ది అన్నాడు. ఏమనండి? కర్రను సముద్రం వైపు చూపించమంటే అక్కడ కూడా ఏం చేశాడు? సముద్రం వైపు చూపించమంటే ఎర్ర సముద్రం మీద కొట్టగా ఉంటుంది. అంటే వద్దన్న పనులు చాలా చేశాడు దేవుడు, ఎక్స్క్యూజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ దేవునికి నచ్చనటువంటి కార్యము ఇశ్రాయేలులైనటువంటి తన పిల్లలను, తన ప్రజలను ద్రోహులారా అని పలకడం ఆయనకు నచ్చలేదు. పైగా మాటలాడమంటే పోయి ఆ బండను ఏం చేశాడు? కొట్టాడు. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, హోరేబులో బండను నేనే అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో మాట్లాడాల్సినటువంటి మనిషి ఈరోజు దేవుణ్ణి హర్ట్ చేసే విధంగా, దేవుని గాయపరిచే విధంగా కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు దేవునికి కోపం వచ్చింది? ఎందుకు దేవుడు ఆవేశపడ్డాడు? దేవుడు ఎందుకు మోషే అహరోనుల మీద కోపపడ్డాడు అంటే 12వ వచనం అంటాడు, మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనలేదు. ఏమన్నాడు? నేను మీ కొరకు నీళ్ళు ఇవ్వాలా అన్నాడు. ఇంతకు నీళ్ళు ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. మోషే అహరోనులకు చెబుతున్నాడు, మీరు ఇదిగో ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నన్ను నమ్ముకోవాలి. ఓ ఇశ్రాయేలులారా, యెహోవా మీకు నీళ్ళు ఇస్తున్నాడని చెప్పాలి. కానీ ఈయన ఏమని చెప్తున్నాడు? ద్రోహులారా, నేను మీకు నీళ్ళు ఇవ్వవలనా అంటున్నాడు. అంటే నా పరిశుద్ధతను మీరు ఏం చేయలేదు? నమ్ముకొనలేదు. నా కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నీవు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చినటువంటి దేశములోనికి మీరిద్దరూ కూడా ఏమవరు? లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్కి మాత్రం మీరు వెళ్ళరు. ఏమండి, ఎంత పెద్ద పనిష్మెంట్ తెలుసండి ఇది. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క వాక్యం అపవాదికి దొరికిందండి. ఈ ఒక్క వాక్యం ఏంటి? యోధాపత్రికలు చెప్తాడు దీని గురించి. ఎందుకు మోషేను గూర్చి, మోషే దేహమును గూర్చి వాదిస్తున్నాడో తెలుసా? ఎప్పుడైతే దేవునికి విరోధంగా అతడు మాట్లాడాడో, అంటే దేవుని యొక్క మాటను కాదని మాట్లాడమంటే కొట్టాడో, దేవునికి విరోధమైనటువంటి మనస్సుగా ఉన్నాడో, వెంటనే అపవాదికి అవకాశం దొరికేద్ది. చూసావా, మోషే ఎలా ఉన్నాడు? నీకు విరోధంగా మాట్లాడాడు, మోషే నీకు విరోధంగా ప్రవర్తించాడు, కాబట్టి చచ్చిపోయినాడు నాకు ఇచ్చేసే. ఎక్కడ తీసుకెళ్ళిపోతాము? నరకానికి తీసుకెళ్ళిపోతాం మేము. ఏమంటే చిన్న మిస్టేక్ జరిగితేనే. ఏంటి యెహోషువ విషయంలో కూడా జకరియా గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందండి? ఇదిగో మలిన వస్త్రములను ధరించుకున్న ఇతను మాకు ఇచ్చే ఫిర్యాదు చేస్తున్నాడట. మలిన వస్త్రములను ధరించుకున్నాడు కదా, ఎంత ప్రధాన యాజకుడు అయితే మాత్రం పరలోకం ఇచ్చేస్తావా? ఏంటి వాడి బుద్ధి ఏంటండి? అవకాశం దొరికితే ఏమండి దూరిపోయేటువంటి రకం అది. అప్పుడు మన వాళ్ళు కూడా ఉంటే చూడండి, ఇద్దరు ఏదో చిన్న మాట్లాడుకుంటే మధ్యలో మూడో వ్యక్తి పొలలా దూరేసి వాళ్ళిద్దరికి మధ్య ఏం చేస్తారండి? గొడవలు ఎట్టేస్తారు కదండి. ఏదో చిన్న గొడవతో ప్రారంభమై మూడో మనిషి రాగానే ఏమైపోతుంది? అగ్గిలో పెట్రోల్ పోసినట్టు భగ్గుమంటుంది, అది పెద్ద గొడవ అయిపోద్ది. ఏమైంది? అలాంటి స్వభావం కలిగినటువంటి వారిని అపవాదితో పోల్చాలి. ఎవరు వారు? అపవాది లక్షణాలు అవి. ఏంటి? దేవునికి మోషేకు మధ్య జరిగినటువంటి ఈ సంభాషణను అపవాది ఆలకించి మోషే మరణించినప్పుడు మోషే శరీరమును గూర్చి తర్కిస్తున్నాడు. నాకు ఇచ్చేసాయి తర్కిస్తున్నాడు దేహంను గూర్చి. ఎందుకు తర్కిస్తున్నాడు అంటే దేవునికి విరోధంగా మాట్లాడాడు కదా. ఏమండి, దేవుడు అంత పక్షపాతి కాదండి. మోషే చేసినటువంటి కార్యాలు, మోషే చేసినటువంటి క్రియలు, ఒకవేళ నువ్వు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే నువ్వు ముందు చేసినటువంటి, నువ్వు పూర్వం మంది చేసిన కార్యాలన్నింటినీ కూడా వదిలేసి ఈ ఒక్క తప్పును పెట్టుకో సాగడానికి దేవుడు నరుడు వంటి వాడు కాడు. దేవుడు ప్రేమామయుడు.
పనిష్మెంట్ ఇచ్చేశాడు. ఎక్కడ పనిష్మెంటు? మోషే చేసినటువంటి దానికి మోషే 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించిన డెస్టినేషన్కి చేరకుండా అతడు చేసిన మిస్టేక్ ఏం చేశాడు దేవుడు? శిక్ష విధించేసినట్లే, అంతే కదండి. ఏమండి, మీరు అనుకున్నారండి మంచి ఇల్లు కట్టాలి, నా పిల్లలందరూ హ్యాపీగా ఉండాలని ఒక పెద్ద ఇల్లు కట్టి ఇంట్లో దెక్క ముందు యజమానుడు చచ్చిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఉదాహరణ చెప్తున్నా. ఇంట్లో దిగకముందే ఇల్లుని చూసాడు, అబ్బాయి ఎంత బాగుంది, రేపో ఎల్లుండో ఓపెనింగ్ పెట్టేసుకుందాం, ఈ వారంలో ఓపెనింగ్ పెట్టుకుందాం అనుకుని లోపలని ఈయన పుట్టుకమన్నాడు అనుకోండి, అది పనిష్మెంట్ కాదంటారా? నువ్వు కట్టుకున్నావు కానీ ఎవరు నివసిస్తారో నీకు తెలియదు. వాక్యం ఉంది ఒక మాట, మీరు కట్టుదురు కానీ మీరు నివసింపరు అన్నాడు. అంటే ప్రేమ అది పనిష్మెంట్ కాదంటారా? అలాగని అతను కట్టింది కూడా ఎవరి కోసము? వారి పిల్లల కోసం. కాబట్టి వారి పిల్లలు ఉంటారు అందులో, నా పిల్లల కోసం అమ్మయ్య నేను సమకూర్చాను, ఇక మీదట నేను అందులో వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? వెళ్ళకపోవడం పనిష్మెంటు. మోషే అనుకున్నాడు కదా, మోషే నేను ఇశ్రాయేలును అరణ్యంలో నుంచి ఆ కానాను దేశములకు నడిపించిన తర్వాత నేను చనిపోతాను అనుకున్నాడు మోషే. కానీ దేవుడు వారిద్దరికీ కూడా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఇదిగో మోషే, నేను మీకు వాగ్దానం చేసినటువంటి దేశానికి మీరు వారిని తోడుకొని పోలేరు, ఎందుకంటే మీరు నా పరిశుద్ధతను మీరు ఏం చేశారు? అవమానపరిచారు. ఏలయనగా ఇశ్రాయేలులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ఎవ్వరికి కూడా తన పరిశుద్ధతను ఇచ్చువాడు కాదు ప్రియమైన వారలారా. తన మహిమను తన ఘనతను మనుషులెవ్వరికీ చెందవలన నేను ఎప్పుడు కూడా చూడడు. దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసినటువంటి మహిమ మనుషులకు వస్తే దేవుడు ఒప్పుకోడండి. అందుకే మహిమా స్వరూపియగు దేవుని యొక్క మహిమను ఎలా చేసుకున్నారట మనుషులు? మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, ప్రాకు పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు రూపంలోనికి ఏం చేసుకున్నారు? మహిమ. ఏండి, విగ్రహాల్లోనికి వెళితే మహిమ, విగ్రహాలకి వస్తే దేవుడు ఊరుకోడు ప్రియమైన వారలారా. అక్కడ మోసే పాపం చాలా కష్టపడ్డాడు. ఆఖరికి బండతో మాట్లాడి నీళ్లు రప్పించాల్సింది కూడా ఎవరు చెప్పండి? మోసేనే. ఇప్పుడు అతను అన్న దాంట్లో తప్పేమీ లేదు, కానీ తప్పే. మహిమ ఎవరికి రావాలి? ఘనత ఎవరికి రావాలి? మనకు కాదు. ఇది ఏ విషయంలో అయినా సరే నాది కాదు ప్రభువా, నీదే. మీటింగ్స్ చక్కగా జరిగించావు ప్రభువా, నా గొప్పతనం కాదు. ఎవరిదది? దేవుని గొప్పతనం. దేవుడు అనుకున్నాడు కనుకనే సమస్తం ఏమైంది? మనకు సమకూడి జరిగాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఆటంకం లేదు. ఏంటి, కరెంటు విషయంలో కానీ, పబ్లిక్ విషయంలో కానీ, ఏంటి వాతావరణ విషయంలో కానీ ఏ ఆటంకం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆటంకం ఏదైనా ఉంది అంటే మీటింగ్ అయిన తర్వాత జస్ట్ టెంట్లు చిరిగిపోయి అంతే. వెంటనే ఉదయానికల్లా మరలా ఏం చేసాము? కొత్త టెంట్లు వేయించుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైంది? ఏంటి, అవి కుట్టుకుంటే పోయింది. అంటే దేవుడు తన కార్యాన్ని ఏ విధంగా అయినా సరే ఏం చేయగలడు? చేయగలడు. ఆ మహిమ ఆయనదే, ఆ క్రెడిట్ అంతా ఆయనదే. మనది కాదు క్రెడిటబిలిటీ, మనకు కాదు మహిమ, మనకు కాదు ఘనత. ప్రేమైన వారలారా, దేవునికి మాత్రమే చెందగలదు. మా పితరులు ఐగుప్తునికి వెళ్ళిరి, మేము చాలా దినములో ఐగుప్తులో మేము నివసించాము, కానీ ప్రతి క్షణము కూడా మమ్మల్ని కంటికి రెప్పవలే కాపాడింది ఎవరు? ఇప్పుడు ఈ యొక్క దాన్ని ఏమంటారంటే కబురు, వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కాదేశు నుంచి మిరియాము చనిపోయిన తర్వాత మరలా ప్రయాణం మొదలుపెట్టారు. మొదలుపెట్టినటువంటి వారు ఏదోము ప్రాంతానికి వచ్చారు. ఏదోము ప్రాంతం అంటే ఏంటి చెప్పండి? ఏదోమీలు అంటే ఎవరో కాదండి. ఇదిగో చూడండి, ఇద్దరు అన్నదమ్ములు. ఎవరికి? ఇస్సాకుకి ఇద్దరు కుమారులు. ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు ఇశ్రాయేలు అనగా యాకోబు, ఇంకొకరు ఎవరు? యోసేపు, ఏసావు. ఏసావు యొక్క సంతానమే ఎదోము. ఎదోము ఎవరండి? ఏసావుకున్న మరో పేరేంటి? ఎదోము అంటే అర్థం ఏంటి? ఎర్రనివాడు అని అర్థం. ఏంటి? ఎర్రనివాడు. వీరు ఎక్కువగా ఏ ఒడ్డున నివసించారు? ఎర్ర సముద్రం ఒడ్డున నివసించారు. ఎక్కడ నివసించారు వీరు? ఎర్ర సముద్రం ఒడ్డున. వీరు ఆ ఒడ్డున గుడారాలు వేసుకొని నివసించారు కనుకనే ఆ సముద్రానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఎదోమీలు ఎక్కడ నివసించారు? ఎదోమీలు ఎక్కడ నివసించారు? సముద్ర పొట్టున. ఎదోమీలను గూర్చి ఎర్రని వారనేటువంటి దేవుడిచ్చినటువంటి నామంతో ఆ వారు నివసించినటువంటి ఆ ప్రాంతానికి, ఆ సముద్రానికి ఎర్ర సముద్రం అనేటువంటి పేరు కూడా వచ్చింది. గమనించాలి విషయాన్ని.
అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి కొండల యొక్క రిఫ్లెక్షన్ వలన కూడా ఆ సముద్రము ఎర్రగా కనబడేది. అంత మాత్రమే కాదు, అందులో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆల్గే అనేటువంటి ఒక నాచు, అది చనిపోయిన తర్వాత అది కెమికల్ రియాక్షన్ జరిగి ఆ సముద్రము అంటే ఆ ఎర్ర సముద్ర ప్రాంతము అప్పుడప్పుడు అది ఎర్రగా కనబడము చరిత్ర మనకు చెబుతోంది ప్రేమిన వాళ్ళు. అందుకే దానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. ఆ సముద్ర పొట్టున నివసిస్తున్న వారే ఎదోమీయులు. వీరు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రంను దాటారు. దాటి అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమండి అక్కడ ఎదోము ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ చూడండి ఎదోము రాజుకి కబురు పంపిస్తున్నాడు, మేము మీ సహోదరులము. ఎవరు మేము? ఏమని కబురు పంపించాడు? మేము మీ సహోదరులము, మేము ఏమంటే బయట వారము కాదు, దయచేసి మాకు వెళ్ళడానికి ఏమివ్వు, దారినివ్వు, మేము వెళ్ళడానికి మాకు ప్రయాణానికి దారినివ్వు. ప్రేమైన వారలారా, అడిగినప్పుడు ఎదోము రాజు అంటాడు కదా, నో 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 నో, మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. మరలా మోషే అహరోనులు మరలా కబురు పంపిస్తారు, ఒకవేళ ఇదిగో మేము మీ పొలాల్లోంచి వెళ్ళము, మీ బావుల దగ్గర నుంచి వెళ్ళము, మీ ఆస్తిపాస్తులు నాశనం చేయము, రాజమార్గంలోనే మేము వెళతాం, మాకు జస్ట్ మేము దాటిపోవడానికి మాకేమివ్వు దారి. ఒకవేళ పోతూ పోతూ మా పశువులు ఏమైనా మీ నీళ్లు తాగాయి అనుకోండి, పోతూ పోతూ మా పశువులు ఏమైనా మీ మొక్కలు తిన్నాయి అనుకోండి, ఆ నష్టాన్ని మేము ఏం చేస్తామో మీకు చెల్లిస్తాము, భరిస్తామన్న ఎదోము రాజు కత్తి చేత పట్టుకొని వాళ్ళకి ఎదురొచ్చి మేము మిమ్మల్ని పోనివ్వమని ఆటంకపరిచిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం ప్రియమైన వారలారా. ఏంటి నిజంగా ఇశ్రాయేలీలు ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే ఎలా ఉంటుందండి? ఇశ్రాయేల్ యుద్ధం చేయాలనుకుంటే ఎదోమీయులు నిలబడతారా? ఏమంటే ఎదోము సామ్రాజ్యం నిలబడుతుందా? కానీ దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, మీ సహోదరులతో మీరు ఏం చేయకూడదు, యుద్ధం చేయకూడదు. అందుకని మోషే సంధి కోసం పంపించాడు, మాకు జస్ట్ దారివ్వు చాలు, మేము వెళ్ళిపోతాం, అది కూడా మీ పొలాల్లోంచి వెళ్ళాం, మీ ద్రాక్ష తోటల్లోంచి వెళ్ళాం, మీ బావుల దగ్గర నుంచి వెళ్ళాం, జస్ట్ మేము రాజమార్గాన్ని వెళ్ళిపోతాం, రోడ్డు వెంబడి వెళ్ళిపోతాం. అంటే రోడ్డు ఎవడు బాబుండి? మీ బాబుదా? ఎదోములో కూడా ఒక మార్గం ఉంది, రాజమార్గం ఉంటుంది. అంటే రాజమార్గం అంటే ఏంటి? రహదారి అని అర్థం. రాజమార్గం అంటే అర్థం ఏంటి? రోడ్డు వెంబడి మేము వెళ్ళిపోతాం, దాటి వెళ్ళిపోతాం, జస్ట్ నడిచి వెళ్ళిపోతాం అంతే, మాకు దారికి కొంచెం అవకాశం ఇవ్వండి. అయితే మీ దేశంలోంచి వెళ్ళాలి కాబట్టి మీకు ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని కూడా మేము ఏం చేస్తాము, మేము భరిస్తాము అన్నా సరే ఎదోము రాజు ఒప్పుకోలేదు. ప్రియమైన వారలారా, మేము యెహోవాకు మర్ర పెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపించి ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించాడు. కాబట్టి మా దేశానికి మేము ఏమైపోవాలి, తిరిగి వెళ్ళిపోవాలి. మేము కుడికి కానీ ఎడమకి కానీ మేము చూడకుండా చక్కనైనటువంటి రాజమార్గంలో మేము వెళ్ళిపోతామంటే ఎదోము రాజు అంటాడు కదా 18వ వచనంలో, ఎదోమీయులు నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇశ్రాయేల్ మరలా వేడుకొని మేము రాజమార్గాన్ని వెళతాం, ప్లీజ్ మాకు దారిమ్మని, మేము కాలినడకన వెళతాం, మాకు దారిమ్మని కోరుకున్న ప్రియమైన వాళ్ళరా అక్కడ వారికి ఇవ్వకపోయేసరికి ఇప్పుడు 21 అంటే ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరల లోబడి దాటిపోవుటకు సెలవీయలేదు కనుక ఇశ్రాయేలు ఇప్పుడు మరొక దారిలోంచి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు తొందరగా అయిపోయినండి ప్రయాణం, చాలా దగ్గరకు వచ్చేసారు వాళ్ళు కనాను దేశానికి. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే కనాను దేశం బార్డర్లో ఉన్నారు. జస్ట్ ఈ దేశం దాటి వెళితే ఏమైపోతారు వాళ్ళు, కనాను దేశంలో అడుగు పెడతారు. కానీ ఎప్పుడైతే ఎదోము రాజు వారికి అవకాశం ఇవ్వలేదో ఇప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. హోరు కొండ వైపు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఏండి ఇప్పుడు సపోజ్ ఇలా ఊర్లోంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఊర్లోంచి వెళ్ళకంటే ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారంటే అలా ఊరి వెలుపల నుంచి బయట నుంచి తీసుకొని వెళ్తారు. ఎందుకు? దగ్గరగా ఉంటుందనా? ఊరిలో నుంచి అలౌ చేయరు కాబట్టి. ఎందుకు ఊర్లోంచి మాకేదో కీడు కలిగితే, మాకేదో దోషం కలిగితే ఒక సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి. గ్రామస్తులకు, హైందవులకు, అన్యులకు ఈ సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే అలా తోట వెంబడి అలా తిరిగి వెళ్తారు. అప్పుడు ప్రయాణం ఏమైందండి, ఎక్కువ అవుతుంది. అలాగూ కూడా ఇశ్రాయేలుల యొక్క మార్గాయాసం చేత అలసిపోయారటండి. షార్ట్కట్లో వెళ్ళాల్సిన దారి తిరిగి వచ్చేసరికి ఆ హోరు కొండ దగ్గరకు వచ్చేసరికి మార్గాయాసము చేత ప్రజలు ఏమైపోయారటండి, అలసిపోయారని ప్రియమైన వారలారా బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ఆ తర్వాత హోరు కొండ మీదకి దేవుడు మోషే అహరోనులు పిలుస్తాడండి. మోషే అహరోనులారా మీరు రండి, హోరు కొండ మీద మీతో మాట్లాడాలి. ఇదిగో నీ సహోదరుడైనటువంటి అహరోను ఇక్కడ చనిపోతాడు. మొదట ఎవరు చనిపోయారు? మిరియాము చనిపోయింది. తర్వాత ఇప్పుడు అహరోను క్యారెక్టర్ను కూడా దేవుడు ముగించేస్తూ ఉన్నాడు.
ఎప్పుడైతే హోరు కొండ మీదకి వీరు వెళ్ళారో హోరు కొండ మీద అహరోను మరణించిన తర్వాత మోషే తిరిగి వచ్చేస్తాడండి. మరలా మోషే తిరిగి వచ్చేస్తాడు. మోషే తిరిగి వచ్చిన తర్వాత అహరోను దేవుని యొద్దకు చేర్చబడ్డాడనే సంగతి తెలిసినప్పుడు ఇశ్రాయేలులు 30 రోజులు దుఃఖించారంటే. ఎన్ని రోజులు? 30 రోజులు అతని కోసం, అతను చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖాన్ని చలిపిరి అనేటువంటి మాటను మనం చివరి వచనంలో మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత ఈ యొక్క కొండ దగ్గర నుంచి మరలా ఇశ్రాయేలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కును నివసించినటువంటి ఆరాదు అనేటువంటి రాజు, ఎవరో కనాన్లో ఉన్నటువంటి ఆరాదు అనబడినటువంటి రాజు విని వారు ఏం చేశారంటే పాపము ఎవ్వరికి ఏ హాని చేయలేదండి అండి. ఒకడి వల్ల వనమంతా చేటన్నట్టు ఇప్పుడు చూడండి, ఎదోము రాజు వీళ్ళకి మార్గం దారి చూపకపోవడం వలన ఆ తర్వాత కూడా వారి ప్రయాణంలో ఏమవుతాయండి, ఏవో కొన్ని ఊర్లు గ్రామాలు వస్తాయి కదండి. ఒక 20 లక్షల మంది నడిచి వెళ్తున్నారంటే ఊరు ఏమైపోద్దండి, మట్టి కొట్టుకుపోదండి. ఊరంతా ఏమైపోద్దండి, నాశనం అయిపోదండి. భయపడ్డారు వాళ్ళు. కానీ జాగ్రత్తగా మేము వెళతాం, మీకు ఏ ప్రమాదాన్ని కలిగించము అన్నా సరే వారు వినిపించుకోలేదండి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు అసలు సంబంధం లేకుండా వీరు అతారీము మార్గమున వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆరాదు రాజు విని ఇశ్రాయేలులతో యుద్ధం చేసి ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళతో యుద్ధం చేసి కొంతమందిని బంధించి తీసుకెళ్ళిపోతాడండి. అసలు ఏం సంబంధం ఉందండి? ఏంటి దారంటే పోయేవారిని ఏం చేసుకున్నాడండి వీడు? గెలుక్కున్నాడు. అసలు ఎవరిని గెలికాడు? ఎవరిని గెలికాడు చెప్పండి? పైన దేవుడిని గెలికాడు. ఇశ్రాయేలు ఎవరితో యుద్ధం చేయలేదు. ఇశ్రాయేలు ఎవరి విషయంలో కూడా అన్యాయం చేయలేదు. ఇంకా వాళ్ళ ప్రాంతాలకే రాలేదు. పోనీ వచ్చి మా ప్రాంతాన్ని నాశనం చేశారు అనడానికి ఏమైనా ఉందండి? ఏమీ లేదు. అలాంటి పరిస్థితిని పక్కన పెట్టేసి ఇశ్రాయేలుతో యుద్ధం చేసి, అంటే అందరితో కాదండి, ఫ్రంట్ లైన్ అంటే వీళ్ళు సాగి వెళ్ళేటప్పుడు వెనక ఎవరుండిపోయారండి? పిల్లలు, ముసలి వాళ్ళు, వృద్ధులు వెనక్కుంటే బలమైన వాళ్ళు కొంచెం ముందుంటే వారితో యుద్ధం చేసి కొంతమందిని ఏం చేశాడండి, చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు దేవుని కట్టారు చూడండి, ప్రభువా ఇదిగో ఈ జనాంగాన్ని మీరు మాకు అప్పగించండి, ఇదిగో నీ ప్రజలను వారు నాశనం చేస్తున్న నీ ప్రజలను వారు తీసుకొని వెళ్ళిపోయారు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ప్రియమైన వారలారా, ఆ కనానీలందరినీ కూడా ఇశ్రాయేలుల చేతికి అప్పగించినప్పుడు వారిని వారి పట్టణములను ఇశ్రాయేలు ఏం చేశారండి? అందువలన ఆ పట్టణాలకు హోర్మా అనేటువంటి పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది? దేవుని మాట వినకపోతే నాశనం తప్పదు అన్నట్లుగా ఆ ప్రాంతానికి ఆ పేరుని పెట్టడం జరిగింది. పట్టణము పాయే, ప్రజలు కూడా. అంటే ఇక్కడ వారు చేసిన మిస్టేక్ చూడండి. అందుకే కొంతమంది యొక్క బిహేవియర్ ఉంటుందండి, కొంతమంది యొక్క బుద్ధి ఉంటుంది, పిలిచి గొడవ రప్పించుకుంటారండి. ఉంటారు కదండి, కొంతమంది ఉన్నారు కదా. అంటే ముఖ్యంగా ఈ లక్షణాలు పురుషుల్లోనూ ఉంటాయి, స్త్రీల్లో ఉంటాయండి. స్త్రీల్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎలా ఉంటాయండి? స్త్రీలలో కొంచెం ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి. పిలిచి గొడవ ఆడతారు. ఏంటి కొంతమంది ఉంటారండి, ఎప్పటికి తెల్లారుతుందని చూస్తారండి. వచ్చి ఇంటి ముందు ఏమేస్తారండి, ఎప్పుడు తెల్లారుతుందని చూస్తారు. అంటే రాత్రి ఏమవ్వలేదు, వీళ్ళు నిద్రపోలేదు, వీళ్ళు రాత్రి పడుకోలేదు, తెల్లవారేసరికి డోర్ కొట్టి మరీ గొడవ ఆడేటువంటి మహాతల్లులు, మహానుభావులు ఉన్నారండి ఈ రోజుల్లో. అంటే అలాంటి వారు ఇదిగో ఈ కాదేశు రాజు యొక్క జీవిత చరిత్రను మీరు ఆలోచించండి. ఈ రాజు యొక్క చరిత్రను మీరు ఆలోచించండి. ఇశ్రాయేలులతో ఊరకని యుద్ధం చేయడం వల్ల తన రాజ్యము పోయింది, తన పట్టణాలు పోయి తన సర్వస్వాన్ని ఏం చేసుకున్నాడు? నాశనం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అకారణముగా మీరు యుద్ధానికి వెళితే, అకారణముగా మీరు గొడవకు వెళితే నాశనం అయిపోయేది ఎవరు? మనమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి స్వభావం మనలో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మనస్తత్వము మనలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, వారు ఏదోము దేశమును చుట్టి పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రముగా సాగినప్పుడు మార్గాయాసము చేత వారు ప్రాణమును తప్పరెళ్ళిరి. అంటున్నారు ఇక్కడ, ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిచారము లేనటువంటి ఈ ఆహారం మేము ఎంతకాలం తినాలి అని బాధపడుతున్నప్పుడు, సణుగుతున్నారు. బాధ కాదు అది, ఏంటది? మార్గాయాసము కలిగితే 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఏం చేయాలండి? నీకు నడిచి అలసిపోతే ఏం చేయాలి? నువ్వు 4 రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బలం వచ్చిన తర్వాత వెళ్ళాలి. అంతేకాని దేవుని మీద అడుగుతావా? ఎవరి కోసం అండి? వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసా? మా కోసం వెళ్తున్నావు ఏంటి? నీ కోసమే కదా వెళ్తున్నామని ఫీల్ అవుతున్నారు వీళ్ళు.
బానిసత్వంలోంచి విడిపించినటువంటి దేవుని మహోన్నతమైనటువంటి కార్యాలను మర్చిపోయారు. బానిసత్వంలోంచి విడిపించినటువంటి దేవుని గొప్ప కార్యాలను మర్చిపోయారు. బానిసత్వంలోంచి విడిపించినటువంటి దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నారండి వీళ్ళు? దేవుడా నీకోసమే కదా మేము వెళ్తున్నాం అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. నీకోసమే కదా మేము ప్రయాణం చేస్తున్నామని ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే దేవుని మీద సణిగారో దేవుని కోపం వచ్చిందండి. ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఈసారి తాపకరమైనటువంటి సర్పములను వారి మధ్యకి పంపించి అనేక మందిని ఏం చేశాయండి? పొడిచి చంపేశాయి. ఏమండి? కరిచి చంపేశాయి. పాములు వచ్చేసాయి వారి మధ్యకి. దేవుడు పంపించాడు, వెళ్ళండి పాములారా, మీకు దొరికిన వాళ్ళు దొరికినట్లుగా వేసేయండి. తాపకరమైనటువంటి సర్పములు ప్రేమైన వాళ్ళరా, ఆ పాములు వచ్చి అనేక మందిని చంపడం వలన మరలా వాళ్ళకి బుద్ధి వచ్చి వెంటనే మోసే ఆహారం దగ్గరకు వచ్చి, అయ్యా మేము మీకు నువ్వు దేవునికి విరోధంగా ఏం చేశాము? ప్రార్థన సణిగాం మేము, నీకును దేవునికి వ్యతిరేకంగా మేము సణిగావు, దయచేసి మా నిమిత్తమే దేవుణ్ణి వేడుకొనమంటే అప్పుడు మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రాధేయపడి, ప్రభువా ప్లీజ్ వారిని పరిగివ్, వారిని క్షమించు, వారిని విడిచిపెట్టు, వారికి రక్షణ దయచేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో అంటాడు కదా, తాపకరమైనటువంటి ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఆ స్తంభం మీద దానిని ఏం చేయి నువ్వు నిలవబెట్టుము. ఆ స్తంభం మీద నిలవబెట్టినటువంటి ఆ తాపకరమైనటువంటి సర్పమును చూచిన వారందరూ కూడా ఏం చేస్తారు? బ్రతుకుదురు. ప్రేమైన వారలారా, ఈ తాపకరమైనటువంటి సర్పము స్వస్థతకు గుర్తు. దేనికి గుర్తు చెప్పండి? దేనికి గుర్తు అంటే డాక్టర్స్ సింబల్ కూడా ఏంటి చెప్పండి? ఈ సర్పమే. డాక్టర్స్ దగ్గర ఇలా క్రాస్ ఉండి దానికి ఇలా చుట్టుకున్నటువంటి పాము బొమ్మలు ఉంటాయి. ఒక పాము కానీ 2 పాములు కానీ. ఎప్పుడైనా గమనించారా మీరు ఆ సింబల్ని? అది స్వస్థతకు గుర్తు. ఎందుకు డాక్టర్లు వేసుకుంటారు? డాక్టర్ కూడా ఏం చేస్తాడు? స్వస్థత చేస్తాడు. కాబట్టి స్వస్థతకు గుర్తుగా ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యశాస్త్రం అంతా గుర్తును వాడుతుంది. మొట్టమొదటిగా దీనిని ప్రవేశపెట్టింది ఎవరు? దేవుడు. అది చూడగానే కరిసిన పాముల నుండి స్వస్థత పొందినటువంటి వ్యక్తులు గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే ఈరోజు కూడా డాక్టర్స్ ఆ సింబల్స్ ఉంటాయండి. డాక్టర్ దగ్గర సింబల్ ఉంటుంది. ఇంతకీ పాము కరిచినప్పుడు పాముని ఎందుకు చూడాలి? ఆ పాము, ఆ సర్పము ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. ఎవరికి గుర్తుగా ఉంది? అది స్వస్థతకు గుర్తు. స్వస్థత కలిగించేవారు ఎవరు చెప్పాలి? స్వస్థత కలిగించేవారు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వైపు చూచిన వారందరూ కూడా ఏమవుతారు? బ్రతుకుదురు. నిదానించి చూచిన వారందరూ కూడా ఏమయ్యారు? బ్రతికారు. నిజమే ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో ఉన్న ఆత్మీయ బ్రతుకులో మనం ఎన్నోసార్లు తప్పిపోతున్నప్పుడు, దేవునికి మన మీద కోపం వచ్చినప్పుడు మరలా నేను స్వస్థపరిచేవారు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన వైపు నువ్వు చూడాలి. యేసయ్య వైపు చూచిన వారందరూ కూడా బ్రతికినట్లుగా ఇదిగో నిదానించి ఆ శిలువ వైపు, ఆయన వైపు చూచిన వారందరూ కూడా బ్రతికారు అని రాయబడింది. ఎవరైతే మాకొద్దు క్రీస్తు, మేమెందుకు చూడాలి క్రీస్తు వైపు అనుకున్న వారందరూ కూడా ఏమైపోయారండి? చనిపోయి అక్కడనే పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. వ్యతిరేకమైనటువంటి మనస్సాక్షి మనకు ఉండకూడదు. ప్రేమైన వాళ్ళరా, ఇదిగో దేవునికి మేము వ్యతిరేకంగా మాట్లాడాము కదా, దేవునికి విరోధంగా మేము మాట్లాడాము కదా, దయచేసి మమ్మల్ని క్షమించు అని అడిగినప్పుడు దేవుడు వారికి సొల్యూషన్ ఇచ్చాడు, వారికి పరిష్కారం ఇచ్చాడు. వారు చేసినటువంటి దానికి, శిక్షకు, పనిష్మెంట్కు ప్రేమైన వాళ్ళ సొల్యూషన్ అంటే విడుదలనిచ్చాడు వారికి. ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా ఇజ్రాయేలీల విషయంలో? ఏ వ్యక్తి కూడా మర్చిపోలేడు. కానీ ఇజ్రాయేలీలు మాత్రం పదే ఏమైపోయేవారు? మర్చిపోయేవారు. అన్నిటికంటే పెద్ద గొప్పదైనటువంటి అద్భుతం ఏంటంటే ఐగుప్తు దేశంలోంచి బయటికి రావడం. అంతే కదండి? ఐగుప్తు దేశంలోంచి వెలుపలకు రావడం, దానిని కూడా ఏం చేశారండి? మర్చిపోయారు ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత మరలా వారు అరణ్యము నుండి మత్తా నుండి నహలియేలు నుండి బామోతుకును, మోయాబు దేశం అందరూ లోయలో ఉన్నటువంటి బామోతు నుండి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్కా కొండ వరకు మరలా ఏమయ్యారండి? ఇశ్రాయేలు అక్కడి నుండి ప్రయాణం చేసి వచ్చారండి. అక్కడికి వచ్చిన తర్వాత మరలా కొంతకాలం అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి అమోరీల రాజు అయినటువంటి సీహోను నద్దకు దూతలను పంపించాడండి మోషే. ఎందుకు పంపించాడు? ఇందాక మనం మోయాబు రాజు విషయంలో చూసాం కదా, దారిలో అడ్డం వచ్చినటువంటి వారికి ముందు సంధి ప్రస్తావన తీసుకొని వస్తున్నాడు. రాజుల మధ్య ఏం జరగాలంటే ఫస్ట్ సంధి ప్రస్తావన. ఇప్పుడు చూడండి, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారతదేశంకు సంబంధించినటువంటి కొన్ని విమానాలు పాకిస్తాన్ మీదుగా వెళ్తాయి.
పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కొన్ని విమానాలు భారతదేశం మీదుగా వెళతాయి, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు. అండి దీన్ని ఆ దేశం యొక్క గగనతలం అంటారు. దాన్ని ఏమంటారండి? యుద్ధ మేఘాలు కమ్మినప్పుడు వీరు ఏమంటారంటే, మీ దేశం యొక్క విమానాలు మా దేశం మీదుగా ఎగరకూడదు. ఎందుకు? ఒకవేళ వచ్చేటప్పుడు అందులో ఏ యుద్ధ విమానం వచ్చి ఏ బాంబులు వేసేద్దని భయం. అందుకని మొట్టమొదటిగా ఏం చేస్తారండి? గగనతలాన్ని మూసేస్తారు. అంటే ఏ విమానం కూడా ఎగరడానికి వీలు. ఒకవేళ సివిలియన్స్ విమానమైన, అంటే ప్రజలు వెళ్ళేటువంటి విమానం ఏదైనా పొరపాటును వచ్చినా సరే దాన్ని పేల్చేస్తారు. అలాంటి కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి, అంటే రెస్ట్రిక్షన్స్ యుద్ధం వచ్చినప్పుడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మేము వెళ్ళడానికి మాకు దారి ఇవ్వండి, మేము అవతల మా దేశానికి వెళ్ళిపోతాం, మీకు ఏ హాని చేయమని అక్కడ అమోరీల రాజు అయినటువంటి సీహోనుకు దూతలను పంపించి, నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, నీళ్ల బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటి వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని మరలా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? సంధి ప్రస్తావన, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే సీహోను రాజు ఏం చేస్తాడు చూడండి, ఇజ్రాయిలు తన పొలిమేరలను దాటనీయలేదు, మరియు సీహోను తన సమస్త జనులను కూర్చుకొని ఇజ్రాయిలను ఎదుర్కొన్నట్టు అరణ్యంలోనికి వెళ్ళి యాహజుకు వచ్చి ఇజ్రాయేలుతో ఏం చేస్తున్నాడు? యుద్ధము చేస్తున్నాడు. ఇజ్రాయిల్లో వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని ఎబ్నోను వరకు, అనగా అమోనీల దేశం వరకు స్వాధీనం చేసుకొని అమోనీల పొలిమేరలను దుర్గమయమైనది వదలలేదు. ఎందుకంటే ఏంటి, ప్రశాంతంగా సాగాల్సినటువంటి ప్రయాణం ఎలా సాగుతుంది? ఇప్పుడు యుద్ధాలతో సాగుతుందండి. వాళ్ళు దారడిగితేనే ఇవ్వడానికి ఏంటంటే నొప్పి. చాలామంది చూడండి, ఏంటి ఇల్లు కట్టుకునేటప్పుడు మధ్యలో కొంచెం దారు వదిలేయండి అమ్మా అంటే ఏం చేస్తారంటే, ఓ గొడవలు ఏదో భూమి మొక్కలు మోసుకుపోతున్నట్టు మనం, అంతే కదండి. ఏమాత్రం ఓ ఇటుకిటి పక్క జరిగితే చాలు యుద్ధాలు, ఫైటింగ్లు, ఏదో మోసుకెళ్ళిపోతున్నట్టు. ఏం మోసుకెళ్తామండి? ఓ ఇటుకన్నా పట్టుకెళ్తావా? ఏంటి అప్పటి వరకు ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు ఇల్లు వాకిళ్ళు కట్టుకునేసరికి ఏమైపోతామండి? శత్రువులు అయిపోతాం. ఇంటి చుట్టుపక్కల మనకు శత్రువులు ఉంటే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండలేం. తెలుసా మీకు? మన ఇంటి చుట్టూ మనకేముండాలి? మన సరిహద్దులలో విశాలత అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన ఇంటి చుట్టూ విశాలత ఉండాలి, మనం ప్రేమగా ఉండాలి ప్రతి ఒక్కరితో. చిన్న చిన్న విషయాలతో పోట్లాడుకోకూడదు. దారిమ్మన్నందుకు ఏమైపోయిందండి ఇక్కడ? 2 రాజ్యాలు నాశనం అయిపోయాయి. దారి ఇవ్వనన్నందుకు, మేము దారి ఇవ్వం, మీకు నచ్చింది చేసుకోండి అన్నారు. ఏం జరిగిందంటే అక్కడ 2 రాజ్యాలు నాశనం అయిపోతాయి. ఏంటి ఈరోజు చూడండి, ఎన్నో కేసులు, ఎన్నో గొడవలు, అంటే భూముల కోసం, సరిహద్దుల కోసం. ఈరోజు చైనాకి ఇండియాకి యుద్ధం ఎందుకండి? గొడవలు ఎందుకండి? సరిహద్దు వివాదాలు, చిన్న చిన్న స్థలాల కొరకు, చిన్న చిన్న భూభాగాల కొరకు. ఇండియా పాకిస్తాన్కి యుద్ధం ఏంటండి? కాశ్మీర్ మాకు కావాలంటే మాకు కావాలని పోట్లాట. కాశ్మీర్ ఎప్పటికీ కూడా భారతదేశంలో భాగమే, అది వాళ్ళకు కూడా తెలుసు. తెలిసినా సరే ఏమంటారండి? మాదే, ఇది మాత్రం మాదే, ఇది మాత్రం మా మొక్కే, మా భూభాగమే. ఏంటి ఇలా చిన్న చిన్న వాటి కొరకు గొడవలు ఆడుకొని శత్రు దేశాలను నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏంటి రాజతంత్రం. ఎలాంటి వాటి విషయంలో మోదీ గారు రాజతంత్రాలు బాగా పనిచేస్తాయండి. యుద్ధం చేయుడు, కొట్టడు, వెనక నుంచి ఏం చేస్తాడు? మంటెట్టు తెలిస్తాడు. అదే జరిగింది. పాకిస్తాన్తో మొత్తం వ్యాపారాలన్నీ క్లోజ్. పాకిస్తాన్లో వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ అన్నీ క్లోజ్. పాకిస్తాన్లో మనకు బాగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వస్తుండే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మనకు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయండి. కానీ అవన్నీ కూడా ఏం చేశాడు? మొత్తం ఆఫ్ చేసి పడేసాడు. వాళ్ళు ఇంపోర్ట్స్ ఆగిపోయి, మన వాళ్ళు ముంబై ప్రాంతాలు, పంజాబ్ నుంచి ఎక్కువ కాయగూరలు అవి పంపిస్తారు. మన దేశంలో పండినవి అన్నీ కూడా ఇప్పటి నుంచో క్లోజ్ చేస్తారు. మేము మీతో వ్యాపారమే చేయం, మా కుళ్ళిపోత పారేసుకుంటాం తప్ప మీకు మాత్రం ఏమో. మొదటిసారి ఏంటి ఆ ఉగ్రదాడి జరిగినప్పుడు ఓ పాల ప్యాకెట్ 250 రూపాయలకు పెరిగిపోయింది. ఎంత? 1 లీటరు ఏంటి? ఒక ప్యాకెట్, 1/2 లీటర్ ప్యాకెట్ ఎంతండి? 250. లీటర్ పెట్రోల్ 250 అక్కడ. ఇప్పుడు ఊహిస్తున్నారా మీరు? 250 రూపాయలు పెట్టి ఎప్పుడైనా పాల ప్యాకెట్ కొనుక్కోగలరా? టీలు ఎక్కువ తాగండి, టీ పొడి ఇంపోర్ట్ చేసుకోలేకపోతున్నాం, రోజుకు ఒకసారి టీ తాగండి అన్నారు. ఎవరైనా అంటారండి? ఏ దేశం అన్నా? అంటే ఎలాంటి కఠినమైన దరిద్రంలోకి వెళ్ళి చూడండి. అనవసరమైన గొడవలు పాకిస్తాన్కి, అనవసరమైన విషయాలు. ఇప్పుడు ఎవడు నాశనం అయిపోయాడు? ఎవడైతే కుట్ర పన్నుతాడో వాడే నాశనం అయిపోతాడు. ఎవడైతే ఊరకని గొడవ తెచ్చుకుంటాడో వాడే నాశనం అయిపోతాడు. ఈ వాక్యాలన్నీ మీకు కనబడటం లేదా? ఏంటంటే ధర్మశాస్త్రము మీకు కూడా ఉంది కదా, మీరు కూడా రాసుకున్నారు కదా, ఈ నియమాలన్నీ మీకు కూడా ఉంటాయి కదా. కానీ వాళ్ళకి మాత్రం అవి కూడా అవసరం లేదు. మనుషులు కల్పించిన పద్ధతులే వాళ్ళకి ఏం కావాలి? మనుషులు కల్పించిన పద్ధతులే. యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేసే కెపాసిటీ ఉందండి.
ఒక్కసారి యుద్ధం చెయ్యాలి అంటే ఒక్క రోజుకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా ఏండి? ఎన్ని వేల కోట్లు అవుతుంది తెలుసా ఒక్క రోజు ఖర్చు. ఒక్కరోజు యుద్ధం చేయాలంటే 1000 కోట్లు దాటి ఖర్చు అవుద్ది తెలుసా మీకు ఆ విషయం, ఒక్కరోజు యుద్ధానికి. అలాంటిది ఒక దేశం ఇంకొక దేశం మీద యుద్ధం చేసుకుంటే అది ఒక నెల రోజులు ఉందనుకోండి, ఎన్ని వేల కోట్లు అండి? 30,000, 40,000, 50,000 కోట్ల రూపాయల ఖర్చులు అవుతాయి. నష్టం ఎంత ఉంటుంది? ఇంకా ఖర్చు వదిలేండి, నష్టం ఎంత ఉంటుంది? ఇవేవి కూడా పట్టించుకోకుండా ఎప్పుడైతే వీళ్ళు ఎదురు తిరిగారో ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలులు వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు కూడా అమ్మోనీల దేశమునంతా కూడా ఏం చేసుకున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలులు నాశనం చేసి వెళ్ళిపోయారండి. దుర్గములు మాత్రం మిగిలిపోయాట. ఏమైందంటే పొలిమేర దుర్గమయమైనది అంటే అర్థం ఏంటి? ఏమీ లేవు, గోడలు మాత్రం మిగిలిపోయాయి. దేశంలో ఏమీ లేదు, జనులు చచ్చిపోయారు, మొత్తం నాశనం చేశారు. అక్కడ ఉన్నటువంటి సంపద అలా దోచుకొని వెళ్ళిపోయారు. దారిమ్మంటే ఇన్ని సిట్టింగాలు చేస్తారండి. ఇశ్రాయేలు చూడండి, ఇశ్రాయేలు మార్కాయాసం ప్రయాణం పెరగడానికి కారణాలు ఇవే. వాళ్ళు దారి ఇవ్వకపోవడం వలన వాళ్ళు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అంత తిరగడం వలన వాళ్ళు అలసిపోయారు. వాళ్ళు కావాలనుకునేటువంటి వారు చేరాలనుకునేటువంటి దేశానికి వెళ్ళడానికి వాళ్ళకి ఎక్కువ సమయం కూడా పట్టడం మనం చూస్తాం ప్రేమైన. తర్వాత షబ్బోను అమోరీల రాజు అయినటువంటి సీహోను పట్టణమును అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశం అంతయు కూడా పట్టుకున్న. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, హెజ్బోనుకు రండి, సిహోను పట్టణము కట్టవేయవలన దాన్ని స్థాపింపవలను. హెజ్బోకు నుండి అగ్ని బయలు వెళ్ళను, సిహోను పట్టణం నుండి అగ్ని జ్వాలలు బయలు వెళ్ళను. అది మోయాబునకు చేరి 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను. అంటే ఇది ఒక సామెతగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. పాటలు పాడుకుంటాం చూడండి, బాగానే జరిగింది. మన పాటలు అయితే ఎలా ఉంటాయి? అట్లాగే ఇశ్రాయేలీలు కూడా కొన్ని పాటలు పాడుకునే కొన్ని నాశనాలను చూసి అండి, కొన్ని దేశాలను చూసి కొన్ని ప్రాంతాలను చూసి ఏం చేసి ఉన్నారండి. అప్పుడు మనవాళ్ళు కూడా ఏం చేస్తుంటారండి, పక్క వాళ్ళని చూసి కోపంగా ఉన్న వాళ్ళు దారంటే వెళ్ళారండి కొన్ని ఇక్కడ పాటలు పాడతారు. పడతారా? సామెతలు వేస్తారు, ఇసురుతూ ఉంటారు, కత్తిళ్ళు లాంటి మాటలు సోలాల్లో దిగుతూ ఉంటాయి అంటారు కదండి. వీళ్ళు కూడా సామెతలు పుట్టాయట. ప్రేమైన వాళ్ళరా, మీరు ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే మనం నేర్చుకోవడానికి కొన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ. అనవసరమైన వాటిలో తలదూర్చకూడదు. వాళ్ళు ఎవరవనేయండి, రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ని ఏం చేయాలి? మనము మన్నించాలి. నీకు నష్టం కలిగించరు, నీకు నష్టం రానంత వరకు కూడా ఏమండి ఇశ్రాయేలుతో సంధి చేసుకుని ఉంటే, ఇశ్రాయేలులకు దారిచ్చుంటే ఇశ్రాయేలు వారి జీవితంలో ఎప్పటికీ కూడా వారిని మర్చిపోయేవారు కారండి. ఏంటి మోయాబు దేశం మాత్రం ఊరుకుందండి. పోనీ వీళ్ళతో యుద్ధం చేయొద్దన్నాడు కదా దేవుడు, అందుకని వాళ్ళని వదిలేసి తిరిగి వెళ్తే వీళ్ళు మాత్రం ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఇలా వెళుతున్నప్పుడు మరలా ఆ ప్రాంతాలన్నీ తిరిగి వెళుతున్నప్పుడు మరలా ఇశ్రాయేలీలతో మోయాబీలు ఏం చేశారంటే కలహానికి దిగారు. అనేక మంది పిల్లలను నాశనం చేశారు, అనేక మంది ఇశ్రాయేలుని చెరపట్టారు. అందుకే మోయాబీల విషయంలో దేవునికి కోపం వచ్చిందండి. మనము తర్వాత అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు మనం బిలాము బాలాకు యొక్క చరిత్రలోకి వచ్చేస్తాం. మోయాబు దేశంలోకి వచ్చేసరికి ఆ యొక్క చరిత్రలోనికి మనం వచ్చేస్తామండి. తర్వాత అధ్యాయాల నుండి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. కిందకు వద్దాం. అట్లు ఇశ్రాయేలీలు అమోరీల దేశంలో దిగిరి. మరియు 32 మరియు యాజేరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడున్న అమోరీలను తోలివేసిరి. చూసారంటారా అంటే వీళ్ళు ఏం చేశారండి? మొత్తం కాల్చుకొచ్చేసారు. మొత్తం దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని తోలేసి మొత్తం వాళ్ళని స్వాధీనం చేసుకొని వచ్చేసారు. ఎందుకు? ఆల్రెడీ ఎదిరించిన వారిలో అమోరీల రాజులు కూడా ఉన్నారు కాబట్టి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రియాలు యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొని పోయి బయలుదేరగా యెహోవా మోషేకి ఇట్లనెను, అతనికి భయపడకము, బాషాను రాజైన ఓగుకి భయపడకము. ఎందుకన్నాడు తెలుసా? ఓగు ఎలాంటోడు తెలుసండి? గొల్యాతులు అంటాడు. ఎలాంటాడు? గొల్యాత్ అంత బాడీ వాడిది, ఆధానుభావుడు. వాడు మంచమే 12 అడుగులు. ఎంత? మన మంచాలు ఎంత ఉంటాయి? 5.5 నుంచి 6, అంతే కదండి. వీడు మంచమే 12 అడుగులు పొడుగు, 12 మూరలు, అడుగులు కూడా కదా, మూరలు. అడుగు కంటే ఎక్కువది. అంటే 18 అడుగులు 20 అడుగులు వస్తుంది దగ్గరగా. అంత పొడుగాడు మంచం అంటే మనిషి ఎంత ఉంటాడు చెప్పండి? గొల్యాతులు అంటాడు. వాడిని చూసి జనాలు వణికిపోయేవారండి.
ఏమంటే అలాంటి వారిని చూసి నువ్వు భయపడకు. నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నీవు యెష్బోనులో నివసించిన అమోరీల రాజు అయిన షిహోనుకు చేసినట్లు నీవు ఇతనికి కూడా చేయదు. కాబట్టి వారు అతనిని, అతని కుమారులు అతనికి ఒక్కడినైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును ఏం చేశారు? స్వాధీనపరుచుకున్నారు. ప్రేమైన వారలారా, ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ జరిగాయంటే ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణంలో జరిగాయి. ప్రియమైన వారలారా, ఎందుకు వీరికి ఆలస్యమైందంటే ఇన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి, ఇన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. ఏంటి, ఈ దేశాల వారికి అవసరం లేదు, ఇశ్రాయేలుకి అసలు ఈ దేశాలతో పనే లేదు. కానీ కావాలనే గొడవలు పెట్టుకోవడం వలన అందరినీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళుతున్నారండి. క్రికెట్ ఉందనుకోండి, ఒక టీంని ఏం చేయాలండి? కప్పట్టుగా వెళ్ళాలంటే ఏం చేయాలి? టీంలన్నిట్లో ఏం చేయాలి? ఓడించుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఊరకనే నువ్వు కుప్పట్టుకు వెళ్ళిపోరని వదిలేస్తారేటి? ఇశ్రాయేలులకు కప్పు లాంటి దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆనందకరమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వారికి బహుమానంగా ఇవ్వబోతున్నాడు. అలాంటి ప్రయాణముల ప్రియమైన వారలారా, అలాంటి బహుమానాన్ని వారు పొందుకునే ముందు ఇలాంటి కష్టాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? మన జీవితంలో కూడా అంతే. ఏదైనా ఒక మంచి జరగాలంటే దానికి ముందు కొన్ని కష్టాలు ఉంటాయి. ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే దానికి ముందు మనకేముంటాయండి? కొన్ని కష్టాలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? దాటుకొని వెళ్ళాలి. శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. వాటినన్నిటిని మనం తట్టుకొని సాగి ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు కనాను దేశం లాంటి స్వచ్ఛమైనటువంటి దేశాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో మనకు పరలోకాన్ని దేవుడు ఇవ్వాలి అంటే ఈ జీవితంలో ఇశ్రాయేలులు ఎలాగైతే వారు అరణ్య ప్రయాణంలో కష్టాలు పడ్డారో, బాధలు పడ్డారో, యుద్ధాలు చేశారో, నీవు నేను కూడా ఏం చేయాలి? అలాగుననే కష్టపడాలి, శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి. ఊరికనే అయితే కనాను దేశం రాదండి. ఊరికనే పరలోకం మనకి రాదు. ఎవరికి? పరలోకంలో ఒక సైన్యం కనబడుతుంది. పరలోకంలో తెల్లని వస్త్రములు వేసుకున్న వారు కనబడుతుంటే యోహాను అడుగుతున్నారు ఆ పెద్దల్లో ఒకరిని, అయ్యా ఎవరు వీరు అంటే, భూమి మీద మహాశ్రమలను అనుభవించి వచ్చినవారు. ఎవరికి స్థానం అక్కడ? శ్రమలను అనుభవించి వెళ్ళిన వారికి. కనాను దేశానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలులు శ్రమలను అనుభవించిన వారు చేరుకున్నారు. అనుభవించలేము, మాకెందుకు లేని దేవుని మీద సొడుగిన వారు నాశనమయ్యారు. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ జీవిత యాత్ర కూడా అంతే. నువ్వు దేవుని మీద సనగకుండా, దేవుని మీద గొణగకుండా, దేవుని కోసం నిలబడి బ్రతికినట్లయితే ఆ దేవాతి దేవుని యొక్క కృపా సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. పరలోకం వెళ్ళేంత వరకు ఆయన రక్షణ మనకు కాపుదలగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా ఆ పరలోకాన్ని చేరుకోవడానికి, ఆ నిత్య కణానుని చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము దేవుని వైపు చూచుచూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. దేవుడి కృపాధన్యత సదాకాలం అనుగ్రహించునుగాక. ఆమెను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, లైవ్ను వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి జీవిత ప్రయాణంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని తట్టుకొని ప్రభువా నీ పాద సన్నిధిలో తండ్రి మేము బ్రతుకుచూ పరలోకాన్ని చేరుకునేటువంటి భాగ్యమును తండ్రి మాకు దయచేయండి. ఇశ్రాయేలు యొక్క ప్రయాణము ద్వారా ప్రభువా మీరు మాకు నేర్పించినటువంటి మహోన్నతమైనటువంటి నీ కృప, మహోన్నతమైనటువంటి కాపుదల, మహోన్నతమైనటువంటి అయ్యా నీ యొక్క తండ్రి ఇదిగో ఆ యొక్క కృపను తండ్రి మాకు తోడుగా ఉండ దయచేసి మేమందరము తండ్రి పరలోకాన్ని చేరుకొనుటకు మేమును, మా కుటుంబాలను, మా బిడ్డలను, మాకు ఇచ్చిన సమస్తమును ప్రభా నీ సన్నిధిలో సంతోషముతో తండ్రి అయ్యా కనాను దేశం చేరుకొనుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మీరు మా కొరకు ఇచ్చినటువంటి నిత్య కణాను అనగా పరలోకమును తండ్రి మేము స్వతంత్రించుకున్నటకు అర్హతను, భాగ్యమును మాకును, మా సంఘమునకును, మా బిడ్డలకును, మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దూర ప్రాంతంలో ఉండే లైవ్ని వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలు తండ్రి వీడియోలు తెలిసినటువంటి కృపా సన్నిధి కాపుదల దయచిన వారి వ్యాపారాల్లోను, వారి చదువుల్లోను, వారి బిడ్డల యొక్క తండ్రి పనిపాట్లలోను, వారి ప్రయాణముల్లో నీ కృపా సన్నిధి కాపుదల వరకు తోడుగా ఉండ దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య మరి సమయంలో